రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ సమర్పించు యేసు కృపాస్వరం టీవీ కార్యక్రమానికి ప్రేమపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నాం. మన తండ్రి అయిన దేవుని నుండి, యేసుక్రీస్తు ప్రభు నుండి, పరిశుద్ధాత్మ దేవుని నుండి మీకు కృపా సమాధానము కలుగునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నమ్మదగిన దేవా, మేమందరము సంఘముగా కూడి నీ వాక్కు పరిచర్యలో పాల్గొనే కృపని మాకు దయచేసినందుకు ప్రభువా నీకు వందనాలు. వర్తమానం వినబోతున్న బిడ్డలు నా తండ్రి వారి హృదయములను సిద్ధపరచుకునేలాగా కృపని దయచేయండి. మాట్లాడుచున్న నన్ను నా తండ్రి నీ యొక్క సాధనముగా నన్ను నిలబెట్టుకొని వాడుకోండి ప్రభువా. నా నోట నీ మాట ఉంచి ప్రభువా, నా తండ్రి నీ మాటలు పలికించు ప్రభువా. ఏ అసత్యమైన మాట కూడా నాయన తండ్రి నా నోటిలో నుండి పలకనివ్వకుండా జాగ్రత్త వహించడానికి నీ ఆత్మను నాకు దయచేయమని వేడుకుంటున్నాను ప్రభువా. జరుగుతున్న ప్రతి కార్యక్రమం నా తండ్రి నీ చేతికి అప్పగిస్తున్నాను. మా భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైతే సంఘంగా బిడ్డలు కూర్చున్నారో ఈ దినము నాయన ప్రభువా, అందరికీ మీ యొక్క కాపుదల, మీ యొక్క సన్నిధి, మీ యొక్క కృపాక్షేమములు, భద్రత వారందరికీ కలుగజేసి ఘనముగా నాయన తండ్రి సేవ జరగట్టుకు కృపని దయచేయమని యేసుక్రీస్తు పేరుట ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. 32వ అధ్యాయము, సాంగ్ ఆఫ్ మోజెస్. మోజెస్ ఒక పాట పాడుతాడు అనమాట. చివరి క్షణాలలో అంటే ఇశ్రాయేలీయులు ప్రయాణము ముగింపుకు వచ్చింది. సో మోషే ప్రయాణము కూడా ఒక ముగింపుకు వచ్చింది. యెహోషువ అని ఒక నాయకుడిగా ఎంచి ఇశ్రాయేలుని నడిపించడానికి ఒక కొత్త లీడర్ని, నాయకుడిని ఎంచి వారిని అందరినీ నడిపించడానికి వాగ్దానపు దేశం కొరకు సిద్ధపాటు చేస్తున్నాడు. సో ఈ యొక్క మోషే జీవితము ప్రారంభము, ఈ యొక్క ముగింపు దినములు ఏ విధంగా ఉన్నాయి? ఈరోజు నేను అడగబోతున్న ప్రశ్న ఏమిటంటే, వాట్ ఈజ్ యువర్ పర్పస్? ఎందుకు బ్రతుకుతున్నాం మనం? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మై లైఫ్? మనం అనేక మార్లు మనం అడిగినా కూడా మనకి బహుశా జవాబు వచ్చి ఉండకపోవచ్చు. రోజు 3 పూట్ల తింటాం, ఇన్ని గంటలు పడుకోవటం, అదే ఉద్యోగానికి రోజు వెళ్ళటం, ఇదేనా నా పర్పస్? రోజు లేచి తినటమైనా మన పర్పస్? రోజు లేచి ఉద్యోగానికి వెళ్ళటమైనా మన పర్పస్? లేకపోతే ఇల్లులు కట్టుకోవటమైనా, డబ్బులు సంపాదించుకోవడం? వాట్ ఈజ్ యువర్ పర్పస్? ఈరోజు ఆ ప్రశ్న నేను సంఘానికి వేస్తున్నాను. మీ జీవితం యొక్క ఉద్దేశం ఏమిటి? ఒక పర్పస్ ఏమిటి? ప్రణాళిక ఏమిటండి? సో ఆ ప్రశ్న ఈరోజు నన్ను కూడా నేను ప్రశ్నించుకుంటే నాకు జవాబు అయితే నా దగ్గర ఉన్నది. ఐ నో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మై లైఫ్. మై పర్పస్ ఇస్ టు సర్వ్ గాడ్, టు ప్లీజ్ గాడ్, టు ఆనర్ గాడ్, టు గ్లోరిఫై గాడ్. అన్ని విధములుగా దేవుని కొరకు జీవించటమే నా యొక్క జీవితము ఒక లక్ష్యము, నా ప్రణాళిక. వాట్ ఈజ్ యువర్ పర్పస్ ఆఫ్ లైఫ్? ఈరోజు చూడండి, మోషే ప్రారంభంలోని ఒకసారి చదువుకుందామండి. 32వ అధ్యాయం. ఆకాశ మండలమా చెవినొగ్గుము, నేను మాట్లాడుదును. భూమండలమా నా నోటి మాట వినుము. ఇప్పుడు చూడండి, ఎవడైనా ఆకాశముతో మాట్లాడతాడా? ఎవడైనా భూమితో మాట్లాడతాడా? ఆకాశంతో ఏమంటున్నాడు మోషే? చెవినొగ్గుము. వింటది ఆకాశము. ఎందుకు ఈ మాటలు అంటున్నాడు మోషే? ఆకాశమా చెవియొగ్గు, భూమి నా నోటి మాట విను, నా నోటి మాట విను. ఆకాశము భూమి ఎవరికి సాక్షులై ఉన్నారు? ఆకాశము భూమి దేవునికి సాక్షులై ఉన్నారు. మనుషులు తాత్కాలికమే, దేవుని సృష్టి నిరంతరం ఉంటుంది. కాబట్టి నిరంతరమైన వాటితో మోషే మాట్లాడుచున్నాడు. విను, నిరంతరముగా ఉన్న నీవు నా జీవితానికి సాక్ష్యం ఇస్తున్నావు. నువ్వు ఈరోజు మోషే చెప్తున్నాడు, అర్త్తో ఎందుకు మాట్లాడుతున్నాడు? భూమితో ఎందుకు తన మాటలు వినమంటున్నాడు? భూమి దేనికి సాదృశ్యం అండి? ఒక ఫిజికల్ లైఫ్కి సాదృశ్యం. ఆకాశము దేనికి సాదృశ్యం? ఒక ఆత్మీయ జీవితానికి సాదృశ్యం. ఇప్పుడు సహజంగా మనిషి పైనుండి కిందకి రావాలా, కింద నుండి పైకి పోవాలా? ఆ ప్రయాస నిజంగా మనం పడుతున్నామా? ఈ భూమి దేనికి సాదృశ్యం అంటే అన్ని వాంఛలకి, ఇష్టాలకి, కోరికలకి, ఇవన్నీ. ఇప్పుడు సహజంగా బిడ్డలు పుట్టినప్పుడు చేతులు ఓపెన్ చేసి పెట్టుకుంటారో పిడికిలు బిగించి ఉంటారా? చూడండి, మనిషి లోకంలో జన్మించినప్పుడు
పిడికిలు బిగించి వస్తాడు. లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళినప్పుడు చేతులు విడిచిపెట్టి ఏమి తీసుకొని వెళ్ళలేకపోతున్నాం. కానీ పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేదాకా నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలి. దీనితోనే పుట్టాడు. పుట్టటమే మన బ్రతుకు. చూడండి ఎలా పుట్టామో. ఇంతే, నా చెయ్యి దాటి ఏది వెళ్ళకూడదు, అంత నాకే, అంత నాకే, అంత నాకే. మనిషి అందుకనే దేవుడు ఏమంటే పైనుంచి కింద కాదురా మీరు వెళ్ళవలసింది, కింద నుండి పైకి ప్రయాణించేవారుగా మీరు ఉండాలి. ఫిజికల్ స్టేజ్ మీరు దాటి సూపర్ న్యాచురల్ స్టేజ్లోకి మీరు వెళ్ళాలనే ఆశతో, ఒక పర్పస్తోని ఈ భూమి మీద నేను మిమ్మల్ని సృష్టించి పెట్టాను. కింద ఉన్న వాటిని మీరు జయించకపోతే పరలోకంలో ఏం చేస్తారని దేవుడు ఈరోజు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. మోషే అంటున్నాడు, చూడండి, మోషే పుట్టిన కాలము, మోషే పుట్టిన సమయము ఎలాంటి సమయం అండి? మోషే ఏమైనా అనుకూలమైన సమయంలో పుట్టాడా? కానీ నిజంగా మోషే తల్లి నిజంగా భయపడిపోయి, నా బిడ్డని నేను కన్నా కూడా కడుపులో చంపేసుకోవటము మేలు, నా బిడ్డని కన్నా కూడా ఏమి లాభము, ఆ ఫరో వచ్చి నా బిడ్డలని చంపేస్తాడు, ఆయాలని పంపిస్తున్నాడు బిడ్డల్ని. అటువంటి పరిస్థితిలో కూడా ఆ తల్లి భయపడకుండా, వెనకాడకుండా బిడ్డని కనటానికి ముందుకు వచ్చిందండి. వచ్చిందా లేదా? మోషేని కన్నదా లేదా? అందుకనే ఒక మాట ఈరోజు దేవుడు మనకి చెప్తున్నాడు, మీరు పుట్టారంటే ఒక ప్రణాళికతోనే పుట్టించాడు దేవుడు. దేవునికి స్తోత్రం. వట్టిగా మాత్రం మిమ్మల్ని ఈ లోకంలోకి నడిపించలేదు దేవుడు. ఏదో ఒక ఉద్దేశపూర్వకముగానే దేవుడు మిమ్మల్ని ఈ లోకంలో, ఈ భూమి మీద ఏదో ఒక గొప్ప కార్యము, పరలోకంలో ఉన్న దానిని భూమి మీద మీరు చూపించటానికి, దాన్ని తెలియపరచటానికి, అక్కడున్న జీవితం ఏ విధంగా ఉండబోతుందో, అది పొందుకుంటే ఏ విధమైన సంతోషం మనకు కలుగుతుందో తెలియపరచటానికి ఒక ఉద్దేశముతోని దేవుడు మనల్ని ఈ భూమి మీద నిలబెట్టుకున్నాడండి. మనకి ఈ లోకంలో ఏమున్నదండి? నాకు తిండి కావాలి, 3 పూట్ల తిండి కావాలి, మంచి బట్టలు కావాలి, మంచి ఉద్యోగం కావాలి, మంచి పెళ్లి జరగాలి, మంచి ఇల్లు కొనుక్కోవాలి, మంచి కారు అన్నీ కావాలి, 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 కావాలి. పరలోకంలో ఏమిటి? ఇవ్వు, ఇవ్వు, ఇవ్వు. తేడా ఉన్నదా లేదండి? అందుకని దేవుడు ఎప్పుడు ఇలా ఉంటాడండి, చేతులు చాచి ఇవ్వటానికి సిద్ధముగా. మనం ఎప్పుడు ఇలానే ఉంటున్నామండి. కానీ మోషే సాక్ష్యం ఇస్తున్నాడు తన జీవితము ద్వారా. అనుకూలమైన పరిస్థితుల్లో పుట్టలేదండి, ప్రతికూలమైన పరిస్థితుల్లో మోషే పుట్టాడు. మోషే జన్మించినప్పుడు భయంకరమైన సమస్యలు. తన తల్లి భయముతోని మోషేని ఒక చిన్న బుట్టలో పెట్టి నీళ్ళలో విడిచిపెట్టేస్తే దేవుడు మోషే పట్ల ఒక ప్రణాళిక కలిగి రాజు ఇంట్లోకి నడిపిస్తాడండి. దేవునికి స్తోత్రము. ఒక బానిసలుగా బ్రతుకుతున్న ఒక బిడ్డ జన్మిస్తే, మోషే పెరిగిన ఇంట్లో ఎలా పెరిగి ఉండేవాడండి? ఒక బానిసుడుగానే పెరిగేవాడు. అందుకనే చూడండి, బానిసుడుగా పుట్టినా కూడా దేవుడు ఎక్కడికి నడిపించాడండి? డైరెక్ట్గా రాజు గృహములోకి నడిపించాడండి. ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా దేవుడు ఒక మార్గము మోషే కొరకు సిద్ధపాటు చేశాడు. ఈరోజు దేవుడు మనకు అదే చెప్తున్నాడు, అమ్మ, నిన్ను గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, అవి హానికరమైన కావు, అవి క్షేమకరమైనవే అంటున్నాడు. మోషేని నేను ప్రతికూలమైన సమయంలో జన్మించేలాగా చేసి నేను విడిచిపెట్టలేదు. మోషేని తన తల్లి నీళ్ళల్లో విడిచిపెట్టేసిన నీళ్ళల్లో నుండి బయటికి లాగాను నేను మోషేని. నూతన జీవితము, రాజుగా బతికే కృపని నేను మోషేకి ఇచ్చాను. అత్యధికమైన బలవంతమైన రాజ్యము ఈ ప్రపంచంలో ఏదైనా ఉంటుందంటే అది ఐగుప్తు రాజ్యములు. బానిస గృహములో పుట్టి ఒక రాజు గృహములో దేవుడు మోషే ఎదిగేలాగా చేశాడండి. దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? చూడండి, నీకు ప్రతికూలముగా ఏ పరిస్థితి ఉన్నా కూడా మీరు జడియకండి, ధైర్యముగా నిలబడండి. నువ్వు నీళ్ళల్లో మునిగిపోతున్నా కూడా నీళ్ళల్లో నుండి తీసే దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రము. ఏ పరిస్థితి నీకు వ్యతిరేకముగా ఉన్నా ఆ పరిస్థితిని నిన్ను దాటించగలిగే దేవుడు నీకు తోడై ఉన్నాడు. మోషే జీవితాన్ని మనం చూద్దామండి. బానిసత్వములో నుండి రాజుగృహములోకి ప్రవేశించాడు మోషే. అక్కడ రాజుగృహములో ఏముంటాయండి? ఏముంటాయి రాజుగృహములో? ఈ లోకములో ఉన్న ఏదైనా కోరుకున్నా కూడా ఒక రాజు పొందుకోగలిగిన సుఖభోగాలు ఉంటాయి. అవునా? లోకభోగాలు ఉంటాయి. ఏదైనా కావాలంటే మోషే చేతిలో ఉంటాయి.
అన్నీ అనుభవించాడు మోషే. రాజరికమును అనుభవించాడు, సుఖభోగాలు అనుభవించాడు, ఆ పదవిని అనుభవించాడు. సేమ్ ఈక్వల్గా ఫరో ఒక జ్యేష్ఠ కుమారుడితో సమానముగా మోషేని కూడా పెంచడం జరిగింది. ఫరో మోషేని ఎంతగానో ప్రేమించాడు, తన సొంత బిడ్డగా ప్రేమించాడు. ఆ తర్వాత దేవుడు ఆ రాజరికములో నుండి తీసుకొని ఎడారిలోకి పంపించేశాడు మోషేని. ఎడారిలోకి పంపించేసి ఒంటరివాడిగా చేసేసి, ఒక ఇంటివాడిగా చేసి మోషేకి బాధ్యతని నేర్పించాడు. ఒక ఇంటిని ఏ విధంగా నిలబెట్టుకోవాలి, కుటుంబాన్ని ఏ విధంగా పోషించాలి, ఒక గొర్రె పిల్లలకి కాపరిగా ఏ విధంగా ఉండాలి, అన్ని రకమైన ఎన్నడూ అనుభవించిన శిక్షణలు మోషే నేర్చుకున్నాడండి. ఒక రాజు కాపరిగా పనిచేయటం ఎక్కడైనా విన్నారండి మీరు? కాపరిగా రాజు అయ్యాడు, కానీ రాజు ఈ కాపరి అయిన వాడు ఎవరైనా చూస్తారంటే అది మోషే. కోర్స్ మళ్ళీ యేసుక్రీస్తు ప్రభు ఒంటరిగా తీసుకొని వెళ్ళాడు. ఎడారిలో ఎన్నో సంవత్సరాలు, 40 సంవత్సరాలు ఉన్నాడు ఎడారిలోని. ఆ తర్వాత ఆ ఎడారిలో నుండి ఎక్కడైతే మళ్ళీ ప్రతికూలమైన పరిస్థితి ఉన్నదో, ప్రతికూలమైన పరిస్థితుల్లో జన్మించాడు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అనుకూలమైన పరిస్థితుల్లోకి నడిపించబడలేదు మోషే, ప్రతికూలమైన పరిస్థితుల్లోకి నడిపించబడ్డాడు మళ్ళీ. దేవుడు ఏమంటున్నాడంటే, నిన్ను ఎప్పుడూ ప్రతికూలమైన పరిస్థితుల్లో నేను పంపించి నన్ను నేను ఘనపరుచుకుంటాను, నువ్వు నన్ను నమ్ము, ఆ పరిస్థితుల్లో నిన్ను విడిచిపెట్టను, నీకు తోడై ఉంటాను అంటున్నాడు దేవుడు. ఫిజికల్ లైఫ్లోని పొందుకోవలసిన, అనుభవించవలసిందంతా మోషే అనుభవించాడు. ఇప్పుడు ఆత్మీయమైన జీవితాన్ని అనుభవిస్తున్నాడు. సుఖభోగాలన్నీ విడిచిపెట్టేసి ఒక కాపరి దుస్తులు ధరించుకొని, యాజకుడు దుస్తులు ధరించుకొని ఒక సేవకుడుగా బాధ్యతలు చేపట్టడానికి మోషే వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఫరో దగ్గర నిలబడి దేవుడి యొక్క శక్తిని చూపించగలిగాడు. దేవునికి స్తోత్రము. దట్ ఈస్ ద పర్పస్. మన జీవితంలోని దేవుడు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి జీవితంను బట్టి దేవుడు ఏదో ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడండి. అడగండి, ప్రభు నా జీవితము ఉద్దేశము ఏమిటి? ఈరోజు ప్రతికూలమైన పరిస్థితుల్లో నుండి మోషేని నువ్వు దాటించి ఇశ్రాయేలు ప్రజలకి మోషేని ఒక నాయకుడిగా ఏర్పాటు చేసుకున్నావు. మరి నా పరిస్థితి ఏంటి ప్రభు? ఈరోజు ఈ భూ సంబంధమైన వాటితోని నేను తృప్తి పడాలా, లేకపోతే పైనున్న వాటి సంబంధముతో నేను సత్సంబంధము కలిగి నేను జీవించాలా? అపోస్తలుడైన పౌలు చెప్తాడు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో, పైనున్న వాటి మీద మీరు దృష్టి పెట్టండి, మనసు పెట్టండి. సో మోషే ఇక్కడ మనకి నేర్పిస్తుందంటే చూడండి ఎంత చక్కటి మాట. చదవండి అమ్మా. లిసన్ యు హెవెన్స్. ఆకాశ మండలమా చెవినొగ్గుము, నేను మాట్లాడుదును. ఆకాశ మండలము నేను దేనితో సాదృశ్యముగా పోల్చాను? ఆత్మీయ జీవితముతో పోల్చాను. భూమిని దేనితో పోల్చాను? కోరికలతో, ఇష్టాలతో, వాంఛలతో, దీనితో దానితో మనం పోల్చాం. మనం ఎలాంటి జీవితము కోరుకోవాలండి? మీరే నిర్ణయించుకోండి. ఈరోజు ఈజ్ యువర్ పర్పస్ ఇన్ లైఫ్. మీ ఉద్దేశము, దేవుడు మిమ్మల్ని ఇక్కడ పెట్టిన ఉద్దేశము మీరు కేవలం 3 పూట్ల తినటానికి, ఉద్యోగం చేసుకోవటానికి, చక్కగా ఇళ్ళలు కట్టుకొని బ్రతకటానికి మాత్రమే అని ఉద్దేశం అని మీరు అనుకుంటే చాలా పొరపాటు పడుతున్నారు మీరు. ఈ లోకముని మనము జయించలేకపోతే అక్కడ ప్రవేశించటానికి చాలా కష్టము. దేవుడు ఏమంటున్నాడు? ఈ లోకంలో మీకు శ్రమలు కలుగుతాయి అంటున్నాడు. కానీ యేసుక్రీస్తు అన్నాడు, మీరు భయపడకండి, ఈ లోకముని నేను జయించి ఉన్నాను. ఆ దేవుడు మనల్ని ఎక్కడికి తీసుకొని వెళ్ళాలంటున్నాడు? దేనితో సంబంధం కలిగి మనల్ని ఉండమంటున్నాడు? ఆత్మీయమైన వాటితోని సంబంధం కలిగి ఉన్నాడు. ఆత్మవరము, ఆత్మవరములు కలిగి నింపబడి మీరు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు ఒక చిన్న ప్రశ్న నేను వేస్తున్నాను. ఉద్యోగానికి ఎందుకు వెళ్తారు? ఆ ఉద్యోగాన్ని ప్రేమిస్తున్నారని కాదు, లేకపోతే ఆ బాస్ చాలా మంచివాడు అని వెళ్ళటం లేదు. నాకు తిండి పెడతాది అనే ఉద్దేశంతో నేను పని చేయకపోతే, నాకు తిండి, ఈ పని చేయకపోతే మన దేవుడు ఈ వాక్యముని ఎందుకు ఇచ్చాడండి మనకి? ఈ వాక్యముని ఎందుకు ఇచ్చాడు దేవుడు? ఎందుకు ఇచ్చారండి దేవుడు వాక్యము?
దేవుని చిత్త ప్రకారం యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడు? నేను నా చిత్తము కాదు, పరలోకములో నా తండ్రి చిత్తముని మాత్రమే నెరవేర్చడానికే నేను వచ్చి ఉన్నాను, పంపబడి ఉన్నాను. మన ఉద్దేశము కూడా అంతే. తల్లి గర్భములో రూపింపబడక మునుపు నీ తల్లి నిన్ను ఎరిగిందా? తండ్రి నిన్ను ఎరిగాడా? దేవుడు నిన్ను ఎరిగాడా? దేవుడు నిన్ను ఎరిగాడు కాబట్టి దేవుడు ఏదో ఒక ప్రణాళిక, ఏదో ఒక ఉద్దేశముతోనే తల్లి గర్భములో నిన్ను పిండముగా పెట్టాడు. పెట్టి ఈ కుమారుడు ద్వారా, ఈ కుమార్తె ద్వారా నేను గొప్ప ఉద్దేశములు కలిగి ఈ బిడ్డని నేను ఈ లోకములో నిలబెట్టబోతున్నాను, ఒక మంచి సాధనముగా, ఒక సాక్షిగా. కానీ మనం ఆ ఉద్దేశముల నుండి, దేవుడు ఆలోచనల నుండి ఎంతో దూరంగా వెళ్ళిపోతున్నాం. యోనాలాగా మనం ఎప్పుడు పారిపోదాం అనుకుంటున్నాం మనం. చూడండి, భూమండలమా నా నోటి మాట వినుము, నా ఉపదేశము వానవలె కురియును, నా వాక్యము మంచు వలెను, లేతగడ్డి మీద పడు చినుకు వలెను ఉండును, పచ్చిక మీద కురియు వానవలెను ఉండును. నేను యెహోవా నామమును ప్రకటించేదను, మన దేవుని మహాత్మ్యమును కొనియాడుడి. దేవునికి స్తోత్రము. మోషే ఏమంటున్నాడు? ఇదిగో ఆకాశ మండలమా, భూమి విను, నేను దేవునిని ఏమిటంట? నేను యెహోవా నామమును ప్రకటించేదను. నేను యెహోవా నామం బ్రతుకున్నంత వరకు నేను యెహోవా నామమును ప్రకటించేదను. మీరేం చేస్తున్నారు? ఒకవేళ మీరు ఈరోజు మనం నిజంగా ఆకాశ మండలముతో, భూమితో మనం మాట్లాడి మనం ఏం చెప్తామండి? ఏం చెప్తాం? నా కారు ఎంత బాగుందో చూసావా? నా ఇల్లు ఎంత బాగుందో చూసావా? నా ఉద్యోగం ఎంత గొప్పగా ఉందో చూసావా? ఈ టైటిల్ ఉందే, ఈ పదవి ఉందే, ఈ బిరుదు ఉందే, ఎంత గొప్పగా ఉందో అని చెప్తావా? లేకపోతే నా దేవునికి నా జీవితము ఎంతో ఇష్టపూర్వకంగా ఉన్నదని నువ్వు చెప్తావా? ఆకాశ మండలముతో చెప్తావా? భూమితో చెప్తావా? ఎందుకంటే దేవుడు ఇటు రెండింటిని సాక్షులుగా పెట్టాడండి. దే ఆర్ ద విట్నెసెస్ ఫర్ గాడ్. ఆ సాక్షులతో ఈరోజు మనం చెప్పాలి, దేవుడు ఏ ఉద్దేశం అయితే కలిగి ఉన్నాడో దాన్ని ఎరిగి ఉన్నాను నేను. ఏ ఆలోచన నా పట్ల కలిగి ఉన్నాడో దాన్ని ఎరిగి ఉన్నాను. అది సఫలీకృతం అయ్యే వరకు ఆ దేవుడిని నేను విడిచి పెట్టను. ఈ భూ సంబంధమైన వాటితో నేను స్నేహము చేయను. పైనున్న వాటి మీద నా మనసును నేను పెడతాను. ఎందుకంటే ఒకరోజు ఈ భూమిని విడిచి నిత్యము పరలోకంలోన నా తండ్రి సన్నిధిలోకి నేను వెళ్ళబోతున్నాను. కాబట్టి నా మనసంతా పైనున్న వాటి మీద నేను పెడతాను. నేను బ్రతుకున్న వరకు నా యెహోవా, నా దేవుని, నా తండ్రి నామముని నేను కనపరుస్తాను. దేవునికి స్తోత్రము. ఇదే మన ఉద్దేశం. దిస్ ఈస్ ద పర్పస్ ఆఫ్ అవర్ లైఫ్, టు ప్లీజ్ గాడ్, టు ఆనర్ గాడ్. మోషే ఎంత ప్రతికూలమైన పరిస్థితుల్లో పుట్టినా కూడా, తిరిగి ఎంత ప్రతికూలమైన పరిస్థితుల్లోకి నడిపించబడినా కూడా దేవునిని విడిచిపెట్టలేదండి మోషే. దేవునిని విడిచిపెట్టలేదు. దేవుడు మోషేతో ఏవైతే కార్యములు చేయించాలని, జరిగించుకోవాలని ఆశ కలిగి ఉన్నాడు, అది యావత్తు జరిగించుకున్నాడు. ఎందుకో తెలుసా? మోషే లోబడ్డాడు కాబట్టి దేవునికి. మోషే అంత సాత్వికుడు అంట, మరి ఎవడు లేడంట. మీ ఉద్దేశం ఏమిటి? వాట్ ఈజ్ యువర్ పర్పస్ ఆఫ్ లైఫ్? చక్కగా అలంకరించుకొని ఈరోజు ఎవరిని అట్రాక్ట్ చేద్దామో, ఉన్న పరిస్థితులు వాస్తవంగా మాట్లాడుకుందామమ్మా. ఈరోజు ఎవరు ఎందుకు అలంకరించుకుంటారండి వారిని వారు? ఏ ఉద్దేశంతో? యవ్వనస్తుల గురించి నేను మాట్లాడుతున్నాను. వాళ్ళ మనసులోని ఏ ఉద్దేశంతో వాళ్ళు తయారయ్యి బయటికి వెళ్తారు? వాళ్ళ మనసుని వారే పరిశీలన చేసుకోవాలి. Do you want men to look at you? Do you want women to look at you? Do you want people to lust after you? What are you getting ready for to go out and do? నీ ఉద్దేశం ఏంటి? బయటికి వెళ్ళి నువ్వు సాధించుకోవాలి, నీ అలంకరణతో సాధించుకోవాలని. ఏమి సాధించుకోవటానికి నువ్వు అడుగు బయట పెడుతున్నావు? ఏ ఉద్దేశంతో నువ్వు బయటికి వెళుతున్నావు? నీ మనసులో ఎలాంటి ఆలోచన కలిగి? అయ్యో, దేవుడు ఎంతో గొప్ప ప్రణాళికలు నీ పట్ల కలిగి ఉన్నాడు. దేవుడు అంటున్నాడు, ఈ భూ సంబంధమైన వాటిని నేను నరకానికే, చీకటిలోకే, అగ్నిలోకే నెట్టివేస్తుంది. అమ్మా, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకండి. అందుకని మోషే చెప్తున్నాడు, సాక్ష్యం ఇస్తున్నాడు,
భూమితో మాట్లాడుతున్నాడు, ఆకాశముతో మాట్లాడుతున్నాడు. నా జీవితం గురించి మోషే చెప్తున్నాడు. తన ప్రారంభము నుండి ముగింపు వరకు మోషే తన జీవితం గురించి ఇక్కడ చెప్తున్నాడు. ఈరోజు నువ్వు పాట ద్వారా, కీర్తనల ద్వారా నీ జీవితముతో ఏం చెప్పగలుగుతావు దేవునికి? భయం వేస్తుందమ్మా, ఈ లోకాన్ని చూస్తే భయం వేస్తుంది. న్యాయం అనేది చచ్చిపోయింది. ఈరోజు డబ్బుతో కొనబడుతుంది న్యాయము. రేపు పెళ్ళైన తర్వాత ఒకవేళ భార్య పేదరాలు అయితే, భర్త డబ్బున్నవాడైతే అడ్వాంటేజ్ తీసుకోడు అని గ్యారంటీ ఏమిటి? న్యాయాన్ని వాడు కొనుక్కొని భార్య మీద తప్పుడు కేసులు, నిందలు వేసి ఏమమ్మా ఏమైనా సాధ్యం కదా? ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో బ్రతుకుతున్నావు. అందుకనే మోషే అంటున్నాడు, నీవు బ్రతుకున్నంత వరకు ఆ దేవుణ్ణి ఘనపరచు, ఆ దేవుని నామమును నువ్వు మహిమపరచు. ఇదే నీ ఉద్దేశము. అందుకనే దేవుడు నిన్ను ఈ లోకానికి నడిపించాడు. న్యాయము ఈ లోకం మనకి ఇవ్వలేదండి. దేవుడు ఒక్కడే మనకి న్యాయం ఇవ్వగలుగుతాడు. న్యాయమైన తీర్పు ఒక్కడే మనకి ఇవ్వగలుగుతాడు. అది దేవుడు ఒక్కడే. ఆ దేవుడిని కాదని ఈ లోకంలో ఒక మనిషి నాకు న్యాయం చేస్తాడని మనం ఆ మనుషుల చుట్టూ తిరిగితే మనకి న్యాయం ఎన్నడూ లభించదు. చదువుదామమ్మా. ఆయన ఆశ్రయదుర్గముగానున్నాడు, ఆయన కార్యము సంపూర్ణము. ఆయన కార్యము సంపూర్ణము అంటున్నాడు. ఆయన చర్యలన్నీ న్యాయములు. చేసే పని అంతటిలో నీతి ఉన్నది, న్యాయం ఉన్నదంట. దేవునికి స్తోత్రము. అందుకనే ఆ దేవుడిని నేను కనపరుస్తాను, ఆ దేవుని నామము నేను కీర్తిస్తాను. చదవండి. ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు, ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. వారు తమ్ము చెరుపుకొనిరి, ఆయన పుత్రులు కారు, వారు కలంకులు. మూర్ఖత గల వక్ర వంశము, బుద్ధి లేని అవివేక జనమా, ఇట్లు యెహోవాకు ప్రతీకారము చేయుదురా. ఆయన బుద్ధి లేని అవివేక జనమా, ఇట్లు యెహోవాకు ప్రతీకారము చేయుదురా. ఇదేనా మీరు ఇచ్చే ప్రతీకారం? మీ కొరకు చనిపోయాడు దేవుడు, మిమ్మల్ని రక్షించుకున్నాడు, నిత్య జీవమును అనుగ్రహించాడు, అన్నీ నీకు ఇస్తానన్న దేవుడికి మీరు ఇచ్చే ప్రతీకారం ఏమిటి? మోషే అడుగుతున్నాడు, అందరిని అడుగుతున్నాడు, ఏమిటి మీరు ఇచ్చే ప్రతీకారం? మీ ప్రతిస్పందన ఏమిటి? మీ జీవితం ద్వారా, మీ బ్రతుకు ద్వారా మీరు ఇచ్చే ప్రతిస్పందన ఏమిటి? దేవుడు చేసిన గొప్ప క్రియలను బట్టి మీ జీవితంలో అసలు మీ ఉద్దేశము ఏమిటి అని ఈరోజు మనల్ని దేవుడు అడుగుతున్నాడు. ఏమిటి మీ ఉద్దేశం? అసలు నిజంగా మనకి పరలోకానికి వెళ్ళాలనే ఆశ ఉన్నదా? నాకు భయం వేస్తుందండి. భయంతో ఈ మాటలు చెప్తున్నాను, దుఃఖంతో చెప్తున్నాను. నిజంగా అన్ని చోట్లకి వెళ్ళాలని ఆశ కలిగి ఉన్నాడు మనిషి. సినిమా థియేటర్లకి, క్లబ్బులకి, పబ్బులకి, వ్యభిచారము చేయటానికి, తప్పుడు పనులు చేయటానికి, పాపము చేయటానికి, అన్నిటికీ వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాడు, ఆసక్తికరంగా ఉన్నాడు. పరలోకము వైపు ఎందుకు ఆశ కలిగి ఒక వ్యక్తి లేడు అనే భయము పుడుతుంది నాకు. వాటి మీద ఉన్న ఆశ నిజంగా పరలోకము మీద నిజంగా మీకు ఉంటే ఎంతో ధన్యులు మీరు. అలాంటి ఒకరు ఉన్న ధన్యులు మీరు. మీ జీవితానికి ఒక గొప్ప విలువ ఉంటుంది. ఎంత నిజంగా అండి, ఐ హ్యావ్ నాట్ సీన్ దిస్ డిజైర్ ఫర్ పీపుల్ టు గో టు హెవెన్. పరలోకానికి వెళ్ళాలనే తపన యవ్వనస్తుల్లో మాత్రం నేను చూడలేకపోతున్నాను. అన్నిటికీ వెళ్ళిపోవాలి. బాయ్ ఫ్రెండ్ని కలవటానికి వెళ్ళాలి, గర్ల్ ఫ్రెండ్ని కలవటానికి వెళ్ళాలి, సినిమాలకు వెళ్ళాలి, షికార్లకు వెళ్ళాలి, క్లబ్బులకు వెళ్ళాలి, ఇంట్లో అబద్ధాలు చెప్పి కాలేజీకి వెళ్తున్నానని చెప్పి బయటికి ఏవో చెడు పనులు చేయడానికి అన్నిటికీ ఆసక్తి 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 ఉన్నది. కానీ పరలోకానికి వెళ్ళాలనే ఆశ, ఆసక్తి, ప్రయాస ఎక్కడా కనిపించడం లేదు యవ్వనస్తుల్లో నాకు. ఏమిటి ఉద్దేశం అని దేవుడు అడుగుతున్నాడు. మీ ఉద్దేశం ఏమిటి? పరలోకానికి వెళ్ళాలని నేను మార్గము సిద్ధపాటు చేశాను మీకు అంటున్నాడు దేవుడు. సరళపరిచాను, ముళ్ళ కంపలు అన్నిటిని నేను తొలగించాను. దహించు అగ్నిలాగా వెళ్ళి సమస్తము దహించినా కూడా మీరు మార్గంలో నడవాలని ఇష్టపడకపోతే ఇంకేమి చేయమంటాడు దేవుడు. ఉద్దేశం ఏమిటి? ఈరోజు నిజంగా మీలో ఎంతమంది ఆశ కలిగి ఉన్నారండి పరలోకానికి వెళ్ళాలని? ఆశ పడితే సరిపోతుందండి? ఆశ ఒక్కటే సరిపోతుందా? ఏం చేయాలి? ఆశ, ప్రయాస, ఈ రెండు కలిగి ఉంటేనే
ఆ ఆశకి ఒక విలువ ఉంటుంది, ఒక అర్థం ఉంటుందండి. ప్రేమ కలిగిన తండ్రి, ఎంతమంది అయితే ఇక్కడ ప్రార్థిస్తున్నారో ప్రభు, వారి ప్రతి ప్రార్థనకి నువ్వు చెవియొగ్గి జవాబు దయచేసావని నేను నమ్ముతున్నాను ప్రభు. వారు ప్రతి నాయన తండ్రి ప్రార్థన కోరికను మీరు నెరవేర్చబోతున్నందుకు తండ్రి నీకు వందనాలు ప్రభు. ఈ లోక సంబంధమైన వాటికి నా తండ్రి మనసుని మాకు తీసివేసి నాయన ప్రభు, పై ఉన్న వాటి మీద మనసు పెట్టే కృపని మాకు దయచేస్తావని నమ్మకంతో ఈ ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఈ భూ సంబంధమైన వాటి దేనిని మేము ఆశించకుండా నీ పరలోక సంబంధమైన వాటిని మీద మేము మనసు పెట్టి వాటినే ఆశిస్తూ మా జీవితము కొనసాగింపబడటానికి సహాయంని మీరు దయచేస్తారని విశ్వాసముతో ఈ ప్రార్థన చేస్తున్నాం ప్రభు. మీ శరీరము, మీ రక్తమును బట్టి ప్రభు, మీరు ఇచ్చిన నాయన తండ్రి గొప్ప రక్షణను బట్టి నీకు వందనాలు ప్రభు. మరణములో నుండి జీవమునకు, చీకటిలో నుండి వెలుగునకు మమ్మల్ని నడిపించి, తల్లి గర్భములో మేము రూపింపబడక మునిపే మమ్మల్ని ఎరిగి మేము కూడా రక్షింపబడి నీతో పాటు నిత్యము జీవించాలని ప్రణాళికను బట్టి మా జీవితం పట్ల నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ మీరు మాకు తోడుగా ఉండి సహాయమని సహకారం మాకు అందించి నీ దృష్టిలో నుండి మేము తప్పిపోనివ్వకుండా, నీ చెయ్యి విడవకుండా నీ చేతితో మమ్మల్ని పట్టుకొని మమ్మల్ని నడిపించి మేము చేరవలసిన గమ్యానికి మమ్మల్ని చేర్చుకోమని, మమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఈ సంవత్సరం అంతా మీకు గొప్ప సాక్షులుగా బ్రతుకులాగా కృపని మాకు దయచేయమని, మెండు దీవెనలతో, మెండు ఆశీర్వాదములతో మమ్మల్ని, సంఘాన్ని, బిడ్డలందరినీ మీరు దీవించండి. కృపాక్షేమములతో, సంతోషము, సమాధానముతో మా బ్రతుకుని నింపమని ఈ చిన్న ప్రార్థన నీ కుమారుడైన మా రక్షకుడైన యేసుక్రీస్తు పేరుట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దైవజనులు బోధించిన మరిన్ని ప్రసంగాలను విని ఆత్మీయంగా బలపడాలని ఆశ కలిగిన వారు రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ యూట్యూబ్, రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ ఫేస్బుక్, రాజా_హెబెల్ ఇన్స్టాగ్రామ్, రాజా_హెబెల్_RFM ట్విట్టర్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి. రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ ద న్యూ కవెనెంట్ చర్చ్ వారి ఆదివారపు ఆరాధన సమయములు: ఇంగ్లీషు ఆరాధన ఉదయం 9 గంటలకు, తెలుగు ఆరాధన ఉదయం 11:30 సాయంత్రం మా తెలుగు ఆరాధన అక్టోబర్ నెల నుండి రాత్రి 6 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. దైవజనులు రాజా హెబెల్ గారు పరిశుద్ధాత్మ ప్రత్యక్షతతో కూడిన ప్రసంగాలు బోధిస్తున్నారు. అనేకులు వీరు ప్రసంగిస్తున్న ఈ ఆత్మీయ వర్తమానాలు విని దేవుని శక్తిని, ఆత్మీయ బలాన్ని పొందుకుంటున్నారు. ఆరాధనలు జరుగు స్థలం కషీష్ కన్వెన్షన్ హాల్, 3rd ఫ్లోర్, ముషీరాబాద్ మెట్రో స్టేషన్ పక్కన, హైదరాబాద్. మరిన్ని వివరములకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9000320028, 9346077114. రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ ద న్యూ కవెనెంట్ చర్చ్ వారి ఆదివారపు ఆరాధన సమయములు: ఇంగ్లీషు ఆరాధన ఉదయం 9 గంటలకు, తెలుగు ఆరాధన ఉదయం 11:30 సాయంత్రం మా తెలుగు ఆరాధన అక్టోబర్ నెల నుండి రాత్రి 6 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. దైవజనులు రాజా హెబెల్ గారు పరిశుద్ధాత్మ ప్రత్యక్షతతో కూడిన ప్రసంగాలు బోధిస్తున్నారు. అనేకులు వీరు ప్రసంగిస్తున్న ఈ ఆత్మీయ వర్తమానాలు విని దేవుని శక్తిని, ఆత్మీయ బలాన్ని పొందుకుంటున్నారు. ఆరాధనలు జరుగు స్థలం కషీష్ కన్వెన్షన్ హాల్, 3rd ఫ్లోర్, ముషీరాబాద్ మెట్రో స్టేషన్ పక్కన, హైదరాబాద్. మరిన్ని వివరములకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9000320028, 9346077114.